ఏం చేసిండో ఒక్కసారి యాద్ చేసుకోండి. సిరిసిల్ల ఒకనాడు ఒక తాలూకా కేంద్రం, ఇలా జిల్లా కేంద్రం అయింది. మీ కళ్ళ పక్కనే మీకు వెనుకనే బ్రహ్మాండమైన కలెక్టరేట్ కట్టి ఇలా కలెక్టర్ ను కరీంనగర్కి వెళ్ళి మీ కళ్ళంగడ మీ బోనాల మీ రగుడు మీ చంద్రంపేటకి వెళ్ళి కిలోమీటర్ ఇంతల కలెక్టర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి జిల్లా కేంద్రం చేసిండు మన నాయకుడు కేసీఆర్ గారు. సిరిసిల్లకు సముద్రాన్ని తీసుకొచ్చిండు కేసీఆర్ గారు. తంగలపల్లి వాగు నాకంటే బాగా మీకేక మానేరు వాగు. ఎండాకాలం వచ్చినాక సుక్క నీరు కనబడకపోతుండే. కేసీఆర్ గారు వచ్చినాక కాళేశ్వరం ప్రాజెక్టు కడితే బ్రహ్మాండంగా 24 గంటలు నీళ్లు ఉండే విధంగా ఆడిపోతే బ్రిడ్జ్ కాడిపోతే గుడ్డ మీదకి పోతే అది కింద ఉన్న సముద్రమా బాగా అన్నట్టు బిడ్మానే రిజర్వాయర్ అవతల పక్కకు మల్కపేట రిజర్వాయర్ కట్టి మొత్తం భూగర్భ జలాలు పెంచి ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలమయ్యే విధంగా పుట్లకు పుట్లు అడ్లు వండేటట్టు బ్రహ్మాండంగా రైతులు సంతోషంగా ఉండేటట్టు మంచినీళ్ళకు కూడా కోసలేకుండా చేసిండు కేసీఆర్ గారు. 200 పెన్షన్ను 2000 రూపాయలు చేసిండు. ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఆడపిల్ల కడుపులో బిడ్డ పడితే కేసీఆర్ కిట్ ఇచ్చిండు. అంగన్వాడికి పోతే పాలు గుడ్డుతోని ఆరోగ్య లక్ష్మి అనే కార్యక్రమం పెట్టిండు. చచ్చిపోతే కూడా ఇంటికాడ ఫ్రీగా ఆ శవం దించిపోయేటందుకు బండ్లు పెట్టిండు. ఆఖరికి ప్రసూతికి ఇంటికాడికి వచ్చి బండ్ల కూర్చోబెట్టుకొని ఎక్కించుకొని పోయేటట్టు అమ్మ ఒడి ఎక్స్ప్రెస్ పెట్టిండు. ఇటువంటి కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసిండు. మంచి పనులు చేసిండు. కానీ సరే మనోళ్ళు కొంతమంది ఆశలు పడ్డారు. ఆయన 2000 ఇస్తేనే 4000 ఇస్తా అంటుండు కదా, ఆయన 10,000 ఇస్తేనే 15,000 ఇస్తా అంటుండు కదా, ఆయన మరి 24 గంటల కరెంట్ ఇస్తా అంటే 48 గంటలు ఇస్తా అంటుండు కదా, ఇస్తాడేమో 10 ఏళ్ళు ఆయనకి ఇచ్చినాం కదా, ఒకసారి ఈయనకి ఇద్దాం ఏది తీ అన్నట్టు ఇచ్చింది. ఇలా ఏమైంది? నేను పొద్దున సంగారెడ్డి జిల్లాకు పోయినా. అక్కడ రైతులు